టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుల హోదాలో పార్థసారథి ఇతర మత ప్రచారానికి వెళ్లాలంటే రాజీనామా చేసి వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలంటే తిరుమలకు వెళ్లనీయకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కొంతమంది టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రవర్తిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ పాలక మండలి సభ్యులు పార్థసారథిని సెమీ క్రిస్మస్ కు ఆహ్వానిస్తూ విజయవాడలో కరపత్రాలు వెలిశాయని, అయితే క్రిస్మస్ వేడుకలకు హాజరైతే వెంటనే పాలక మండలి సభ్యుడి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఉద్యోగులు క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉందని, అలాంటి వారిపై టీటీడీ విజిలెన్స్ నిఘా సిబ్బంది దృష్టి పెట్టాలని కోరారు. భగవంతుడి మీద భక్తితో, భగవంతుడి మీద శ్రద్ధతో వస్తున్నటువంటి భక్తులకి సేవ చేయాలి. అక్కడున్నటువంటి టీటీడీ పవిత్రతని కాపాడే దిశగా వారి ఉన్నటువంటి సమయంలో వారి వ్యవహార శైలి ఉండాలి. దురదృష్టవశాత్తు రేపు 23/12/2020 విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు, దీన్ని రేపు విజయవాడలో రేపు సాయంత్రం 7 గంటలకి సెమీ క్రిస్మస్ వేడుకలు విజయవాడలో జరుగుతున్నాయి. దీనికి అతిథిగా పార్థసారథి గారు, గౌరవ శాసనసభ్యులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకి ధర్మకర్తల మండలి సభ్యులు, వీరు ప్రమాణం చేసేటప్పుడు సాక్షాత్తు భగవంతుడు ముందు, మూల విరాట్ ముందు జయ విజయుల దగ్గర ప్రమాణం చేస్తాం. భారతీయ జనతా పార్టీ నాకు కూడా అవకాశం కల్పించింది. నేను కూడా స్వామివారి దగ్గర జయ విజయుల దగ్గర ప్రమాణం చేయడం జరిగింది. ఈ రెండు మన ప్రమాణం చేసిన తర్వాత స్వామివారి కార్యక్రమాలతో మాత్రమే, దైవ కార్యక్రమాలకు మాత్రమే మన అంకిత భావంతో పనిచేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి కార్యక్రమాలకి వెళ్ళాలనుకుంటే వారికి ఆశ ఉండి యేసు ఆశీస్సులు కావాలా, లేకపోతే మీ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు కావాలని చెప్పి మీరు వెళితే దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలి సభ్యులుగా రాజీనామా చేసిన తర్వాత మీరు ఈ సమావేశాలకు కానీ ఆ కార్యక్రమాలకు కానీ హాజరైతే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు. మీరు కానీ వెళితే తిరిగి ధర్మకర్తల మండలి సమావేశాలకి మీరు కానీ ఇక్కడ అడుగు పెడితే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అడుగు పెట్టనివ్వదని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అలిపిరి దగ్గరే అడ్డుకుంటాం, గరుత్మంతుడి దగ్గర అడ్డుకుంటాం. ఏం సమాష అయిపోతుందండి? రాజకీయ పునరావాస కేంద్రంగా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. దాదాపు 19 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ ధర్మకర్తల మండలి 34 మంది, దాదాపు 34 మందితో ఒక జంబో స్థలం కూడా సరిపోరు. అన్నమయ్య